Congratulations to India, led by Rohit Sharma, ICC Men's T20 Cricket World Cup Champions 2024. జూన్ 29, 2024 దాదాపు 14 సంవత్సరాల తర్వాత టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించాడని చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ. నువ్వు కెప్టెన్గా పనికిరావు అన్న ముంబై ఇండియన్స్కు టీమిండియాకు వరల్డ్ కప్ గెలిపించి రివెంజ్ తీర్చుకున్నాడు రోహిత్ శర్మ. ఫ్రెండ్, ఇప్పటివరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది డిసెంబర్ 15, 2023. 5 సార్లు ఛాంపియన్గా నిలబెట్టిన రోహిత్ శర్మను కాదని ఫ్యూచర్ కెప్టెన్ అంటూ తెచ్చుకున్న హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నిలబెట్టింది ముంబై ఇండియన్స్. 5 సార్లు ఛాంపియన్గా నిలబెట్టిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నిలబెట్టిన రోజు డిసెంబర్ 15, 2023. ఇలా హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ చేసిన 24 గంటల్లో ముంబై ఇండియన్స్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఫాలోవర్స్ను కోల్పోయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఒకానొక సిచ్యువేషన్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఫ్యాన్స్ అనే పోరాటం కూడా జరిగింది. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడం ముంబై ఫ్యాన్స్ జీర్ణించుకోలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ ఒక సెన్సేషన్, రోహిత్ శర్మ ఒక ఇన్స్పిరేషన్గా చెప్పుకోవచ్చు. 5 సార్లు ఛాంపియన్స్గా నిలబెట్టిన రోహిత్ శర్మకు ఎటువంటి ఫేవరెట్ సీజన్ లేకుండా తనకు తెలియకోకుండా కెప్టెన్సీ నుండి చిన్నగా తప్పించింది ముంబై ఇండియా. తను కెప్టెన్ కాదు అని తెలిసిన ముంబై ఇండియన్స్ టీంలో 2024 సీజన్లో అదరగొట్టాడు రోహిత్ శర్మ. దాదాపు 10 సంవత్సరాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పైన అద్భుతమైన సెంచరీ కొట్టాడు రోహిత్ శర్మ. ఫ్యూచర్ కెప్టెన్ అంటూ తెచ్చుకున్న హార్దిక్ పాండ్యాను మామూలుగా ఆడుకోలేదని చెప్పుకోవచ్చు ముంబై ఫ్యాన్స్ అండ్ రోహిత్ శర్మ ఫ్యాన్స్. అంతేకాకుండా 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణంగా పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పుకోవచ్చు. లీగ్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయ్యేసి 10th ప్లేస్లో ఐపీఎల్ను కంప్లీట్ చేయాల్సి వచ్చింది ముంబై ఇండియన్స్. 5 సార్లు ఛాంపియన్ అయిన టీం 10th ప్లేస్లో ఐపీఎల్ను కంప్లీట్ చేయడం ఎవరు జీర్ణించుకోలేని విషయం అండ్ ఎవరు నమ్మలేని విషయం. అంతేకాకుండా 2024లో ఐపీఎల్లోనే హైయెస్ట్ స్కోర్ను ఇచ్చిన టీమ్గా కూడా రికార్డులోకి ఎక్కింది ముంబై ఇండియన్స్. అక్కడి నుండి మొదలుపెట్టిన రోహిత్ శర్మ టీమిండియా టీ20 వరల్డ్ కప్ కెప్టెన్ సెలెక్ట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఇటు ప్లేయర్ గాను అటు కెప్టెన్ గాను అద్భుతమైన ప్రదర్శన చేసి టీమిండియా టీ20 వరల్డ్ కప్లో టాప్ 2nd స్కోరర్గా నిలిచాడు రోహిత్ శర్మ. కీలకమైన మ్యాచ్ ఆస్ట్రేలియా పైన విజృంభించిన రోహిత్ శర్మ కేవలం 42 బాళ్లలోనే 94 పరుగులు చేశాడని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 2023లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమికి ప్రతీకారం కూడా తీసుకున్నాడు రోహిత్ శర్మ. అంతేకాకుండా కీలకమైన మ్యాచ్లలో కీలకమైన ఇన్నింగ్స్లు ఆడాడని కూడా చెప్పుకోవచ్చు. ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్టు 2023 ODI వరల్డ్ కప్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా పైన అండ్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓడించిన ఇంగ్లాండ్ పైన డబల్ రివెంజ్ తీర్చుకున్నాడని చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ. అది జూన్ 29, 2024. సౌత్ ఆఫ్రికాతో ఇండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతుంది. సౌత్ ఆఫ్రికా 30 బాళ్లకు 30 రన్నులు గెలిచే సిచ్యువేషన్లో ఉందని చెప్పుకోవచ్చు సౌత్ ఆఫ్రికా. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఎక్కడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయిన రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్సీతో టీ20 వరల్డ్ కప్ గెలిచాడని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అక్కడనే తన రిటైర్మెంట్ ప్రకటించడం వల్ల రోహిత్ శర్మ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. 4th జూలై 2024 ఏ టీం అయితే కెప్టెన్గా నువ్వు పనికిరాదన్నదో ఆ టీం సొంత గడ్డైన వాంఖేడే స్టేడియంలో టీ20 వరల్డ్ కప్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు రోహిత్ శర్మ. ఇది ఇవాల్టి వీడియో. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. జై హింద్.